కార్యకర్త, మరి పల్నాడు జిల్లాలో ఉండే మందా సాల్మన్ రాజ్. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యే. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం జరిగిన ఆ నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఎంత స్ట్రాంగ్గా ఉందో అని భయభ్రాంతులకు గురి చేసే ప్రభుత్వ హత్య. హోంమంత్రి అనిత గారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి మేడం. ఒక కానిస్టేబుల్ నడి రోడ్డు మీద నుంచొని ట్రాఫిక్ క్లియర్ చేసినందుకు మీరు ఆమెకు ఫోన్ చేసి అప్రిషియేషన్ చేశారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. మరి అలాగే ఈ రాష్ట్రంలో మహిళలు కానీ, చంటి బిడ్డలు కానీ, మరి బాధితుల్ని ఎప్పుడైనా మీరు పరామర్శించారా? ఒక పక్కన పల్నాడు జిల్లాలో మందా సాల్మన్ అనే ఒక దళితుడు అగ్రవర్ణాల ప్రేరేపిత హత్యలో భాగంగా మరి ఆయన చంపబడితే ఆయన్ని కానీ ఆయన కుటుంబాన్ని కానీ పరామర్శించే టైం మీకు లేకపోవడం చాలా బాధాకరం. మందా కృష్ణమాదేవ్ గారు, మందా సాల్మన్ రాజ్ గారి విషయంలో మీరు ఎందుకు స్పందించట్లేదు? తెలంగాణలో ఒక ఇన్సిడెంట్ మీద మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారే, అదే ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద మాదిగా అవుతాను, డప్పు కొడతాను, చెప్పు కొడతానని చంద్రబాబు నాయుడు గారి పక్కన గత ఎన్నికల్లో నుంచున్న మీరు మందా సాల్మన్ రాజ్ విషయంలో మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు? టీడీపీలో ఉన్న మరి 14 మంది మాది ఎమ్మెల్యేలు ఏమైపోయారు? ఎందుకు మందా సాల్మన్ విషయంలో మీరు ప్రశ్నించట్లేదు? ఎందుకు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయలేకపోతున్నారు? రాజకీయ లబ్ధి కోసం ఈ మాదిగ జాతిని తాకట్టు పెట్టి స్వప్రయోజనాలు పొందాలని చూసిన ప్రతి ఒక్కరికి ఈ ఇన్సిడెంట్ ఒక చెంప దెబ్బ. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయంలో భాగంగా మాదిగలను ఎలా వాడుకుంటారో అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అదే పక్క నియోజకవర్గంలో మరి చంద్రయ్య అనే ఒక టీడీపీ కార్యకర్త చనిపోతే ఆ కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ఇచ్చి, గవర్నమెంట్ జాబ్ ఇచ్చి, ఇల్లు ఇచ్చి ఆదుకుంది ఈ కూటమి ప్రభుత్వం. అదే మరి మాదిగ బిడ్డైన మందా సాల్మాన్కి ఇంత అన్యాయం జరిగితే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి టీడీపీ ఎమ్మెల్యేలు, మాదిగ ఎమ్మెల్యేలకి టైం లేదు, మాదిగ హోమ్ మినిస్టర్కి టైం లేదు. నేను మాదిగలకు డప్పు అవుతా, చెప్పు అవుతా, గుండె అవుతానన్న మా మందా కృష్ణన్నకు కూడా టైం లేదు. అది మన దౌర్భాగ్యం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రతి ఒక్క బిడ్డ గుర్తుపెట్టుకోవాలి, దళితుల ఐక్యత వర్ధిల్లాలి.